ఈరోజు మార్నింగ్ ఫోన్ చేశాడు. ఎవర్రా అని అడిగినా, సార్ నేను భక్తుడు సార్ అన్నాడు. ఆహా వర్షిత్ నువ్వేనారా అని గొంతు కనిపెట్టి చెప్పేసిన. సరే వచ్చాడు. సరే ఈరోజు దేవరా సినిమాకి పోయినాము, వచ్చినాము. మళ్ళీ భక్తుడు వరం కొడతాడు కదా దేవుడిని. వెంటనే సార్ ఎగ్జామ్కి ఏం క్వశ్చన్స్ వస్తుంది చెప్పండి సార్, రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్, టర్మ్ ఎగ్జామ్. సార్ ఎగ్జామ్కి ఏం క్వశ్చన్ సార్ అన్నాడు. నేను చెప్పినాను, రే క్వశ్చన్స్ అంతా నేను చెప్పినట్టుగా అలవాటే లేదు 32 yearsలో అని చెప్పిన. వాడు పాపం భక్తుడు నిరాశపడిపోయాడు. కానీ ఒక విషయము, నేను 7th 10th ఇంటర్ డిగ్రీ ఎంఏ ఎంఫిల్ అన్నీ చదివాను కదా. మా టీచర్లు ఇప్పుడు కూడా నేనంటే చాలా బాగా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళ బంధువుల ఇంటికి కూడా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఆడ కూడా ఎక్కడైనా ఉంటే నన్ను పంపిస్తారు. ఆడ కూడా పోయి 2 రోజులు ఉండేసారా, మేము మా పిల్లలు పంపిస్తున్నాం, నువ్వు కూడా పోరా వాళ్ళతో పాటు జాలీగా ఉండేసారా అని హాలిడేస్లో పంపిస్తారు. అంత క్లోజ్ మా టీచర్స్తో మేము. వాళ్ళని కూడా ఎప్పుడు ఇట్లా క్వశ్చన్స్ అడగాలని ఐడియా మాకు వచ్చింది. మేము చదువుకున్నాం కదా, మేము ఎప్పుడు కూడా ఎగ్జామ్కి క్వశ్చన్స్ అడగాలి టీచర్ని. ఆ క్వశ్చన్లు 1 2 చెప్తే బాగుంది. ఇంత వీడు బాగా చదువుతాడు, క్లెవర్ వీడు, హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుంది. మరి వీడికి ఏంటి ఆ కథలో వీడే కాదు, అది ట్రెండ్ అయిపోయింది అనమాట. టీచర్తో కొంచెం క్లోజ్ ఉండే సార్, క్వశ్చన్ ప్లీజ్ సార్ అనేసి. అదంతా